యాకోబు రాసిన పత్రిక మొదటగా చదవండి మీరు, 4వ అధ్యాయం 8వ వాక్యం. అమ్మా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కొట్టు, చప్పట్లు కొట్టు, ఏమైంది? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రభువా నీవే నా దిక్కు నాయనా అని ఆశ్రయించిన వారి పక్షాన దేవుడు ఉంటాడు. నాకు ఏరే ఆధారం లేదు ప్రభువా, ఏరే శక్తి లేదు, వేరే ఆప్షన్ ఏమి లేదు, నాకు నీవే నా దిక్కు అని దేవుణ్ణి ఎవడైతే ఆశ్రయిస్తాడో, దేవుని మీద ఎవడైతే ఆధారపడిపోతాడో, వారి పక్షమును దేవుడు యుద్ధము చేస్తాడట. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పు. దేవుడి దగ్గరికి రావడం అంటే ఏంటి పాస్టర్ గారు? దేవుడి దగ్గరికి రావడం అంటే ఏంటి? సంఘము అనేటువంటిది క్రీస్తు యొక్క శరీరము. మనందరము ఆయన యొక్క అవయవాలు, శరీర భాగాలు. ఇప్పుడు మనమందరం కూడుకున్న దాన్ని ఏమంటారంటే దేవాలయం, చర్చి అంటారు. చర్చి అంటే సంఘము అని అర్థం. స్తోత్రం చెప్పాలి. చర్చి అంటే కట్టడ కాదు, పెద్ద పెద్ద దేవాలయాలు కాదు. అబ్బో అక్కడ పెద్ద దేవాలయం కట్టారు పాస్టర్ గారు, అక్కడ దేవుడు ఉంటాడు కాదు. దైవ చిత్తానికి లోబడిన సంఘం ఎక్కడుందో, వాక్యానుసారముగా కట్టబడిన సంఘం ఎక్కడుందో, ఆ సంఘం ఎక్కడైతే ఉంటుందో అదే దేవాలయం, అదే దేవాలయం. దేవాలయం. స్తోత్రం చెప్పు ఒకసారి. మనమందరం ఇప్పుడు ఆ పొలాల్లోకి వెళ్ళి కూర్చొని ఆరాధన చేసామనుకోండి, అక్కడ ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం పొలాల్లోకి వెళ్ళి మనం 4 రోజులు ప్రార్థన చేసుకొని వచ్చామా? ఎప్పుడు పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు. అదే సువార్త సభలు పెట్టుకున్నాం కదా, పొలాల్లో 4 రోజులు అక్కడే ఉన్నాం కదా. ఎంతమంది ఉన్నారో అక్కడ 4 రోజులు? అబ్బా, అసలు ఈసారి మీరు ఒక పని చేయండి, దోమలు కూడా కొట్టవా టైంలో. ప్రభు 4 రాత్రులు నేను ఇక్కడ నిద్ర చేయదలుచుకున్నాను తండ్రి అని మొక్కుబడి చేసుకోండి. 4 రాత్రులు నేను ఇక్కడ సాంబార్ పెడితే సాంబార్ తింటాను, ఏది పెడితే అది తింటాను తండ్రి. నేను అసలు 4 రోజులు అక్కడ ఉంటాను. ఇశ్రాయేలు ప్రజలు పర్ణశాలల పండుగ అంటే అదే. 4 రోజులు మేము ఇశ్రాయేలు ప్రజలు మా ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడు, మా పితరులు ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడు ఎలాగో వారు అరణ్యంలో ఉన్నారో, ఆ పొలాల్లో పడుకున్నారో, అడవుల్లో ఎలా పడుకున్నారో, ఎలా వారు నడిచారో, ఆ టేస్ట్, ఆ రుచి ఇప్పుడు మాకు తెలియాలి, ఆ బాధలు మాకు తెలియాలి, ఆ కష్టాలు మాకు తెలియాలని వారు 4 రోజులు వారు ఆ 7 దినాలు అక్కడే పడుకునేవారట. గుడారాల పండుగని పర్ణశాలల పండుగ అంటారు. అది గుర్తు చేసుకోవడానికి పడుకునే వాళ్ళట. అక్కడే తిని అక్కడే ఉంటారు అందరు పందుర్లు. మేము ఆ గుడారాల పండుగ టైంలో ఇశ్రాయేల్లో మేము వెళ్తే, పర్ణశాలల పండుగ టైంలో ప్రతి ఇంటి దగ్గర ఆ ఇదేంటి ఈ ఆకులు వీటితో పందుర్లు వేసుకున్నారు. ఏంటి పందుర్లు అంటే వాళ్ళు చెప్పారు ఏమిటంటే, ఆ పందుర్ల కిందే ఆ రోజుల్లో ఎండకు తట్టుకోలేక ఉన్నటువంటి వారేమో దాన్ని గుర్తు చేసుకున్నారు వాళ్ళు. అబ్బా, ఆ పొలాల్లో 4 రోజులు పిల్లల్ని అక్కడే పడుకోబెట్టుకొని, మన పితరులకు ఇల్లు లేనప్పుడు ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నాం, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు, అలా ఉంటే ఎంత బాగుంటుందో. స్తోత్రం చెప్పాలి. మనందరం అక్కడికి వెళ్తే, మీరు 4 రోజులు ఉండటానికి బాధపడతారేమో. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, మా వాళ్ళు ఏది పెద్ద పద్మక్క, చిన్న పద్మక్క, ఈ శివమ్మ, ఎవరుంటారు అక్కడ? ఎవరెవరు ఉంటారు? కొంతమంది ఉంటారు ఈ ముసలోళ్ళు అందరూ కలిసి అక్కడ. ముసలోళ్ళు అంటే ఒప్పుకుంటారేమో, ఒప్పుకోరు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. వీళ్ళకి అప్పుడప్పుడు విపరీతమైన కోపం. ఏందమ్మా ఉప్పు అంతేసా అనిద్ది. కొట్టుకుంటారు. ఎట్లా కొట్టుకోరు కానీ ఒక రకంగా కసిరించుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. కాసేపు ఆగిన తర్వాత ఏడుస్తారు. నేను వచ్చినప్పుడు చెబుతారు. మొన్న మధ్య అదే జరిగింది. నేను అన్నాయ్ హలేలో ఆగండి. అక్క చెల్లెలు టైప్ ఇల్లు. స్తోత్రం చెప్పాలి ఒకసారి.
2 చేతులు చెప్పగలరా? అసలు అందరూ కలిసి ఉంటే ఆ ఇంట్లో ఒక ఆమె, ఈ ఇంట్లో ఒక ఆమె, ఆ ఇంట్లో ఒక ఆమె, అందరు కలిసి 4 రోజులు ఉంటే ఎట్లా? వాళ్ళు 20 రోజులు 25 రోజులు ఉంటారు. అట్లాగూ 4 రోజులు ఉంటే ఎట్లా ఉంటుంది? ఎంత బాగుంటుంది. దేవుడితో అక్కడ ప్రభువే ఉన్నాడు అన్నట్లుంటే ఎంత బాగుంటుంది. మనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. సంఘం హల్లెలూయా, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ సేవ ప్రారంభం, ఈ సేవ ప్రారంభించే రోజులు తెలంగాణలో మూసీ నది ఒడ్డున ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో 5 రోజులు ఉన్నాం. 5 రోజులు అక్కడే ఉపవాసం. మంచినీళ్ళు మాత్రమే అక్కడికి తీసుకెళ్ళాం. చుట్టూ ఎక్కడికి ఊరు దగ్గరలో లేదు. ఆ గుహలోనే ఉన్నాం. ఆ గుహలో ఈ గబ్బిలాలు ఉంటాయి, చూశారు? ఈ గబ్బిలాలు పగలంతా లోపలే ఉంటాయి, రాత్రులు బయటకు వెళ్తాయి. వాటి పని అప్పుడు గబ్బిలాల పని. దయ్యాలకు కూడా అప్పుడేగా పని. ఆ వాసన ఒక రకమైన వాసన. ఆ గుహలోనే ఉండి 5 రోజులు అప్పుడు ఏ మినిస్ట్రీ స్థాపించాలో మాకేం తెలుసు. కృపా మినిస్ట్రీ పేరు పెడతామో ఏ పేరు పెడతామో తెలియదు. 2006 అక్కడ ఏడ్చాం, మొత్తుకున్నాం, మొర్ర పెట్టాం. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? ఆ 5 రోజులు ప్రభు మాతోనే ఉన్నాడు. మంచి మంచి దర్శనాలు ఇచ్చాడు. అద్భుతమైన ప్రణాళికలు దేవుడు తెలియచేశాడు. ఆ గుహలో నుండి డైరెక్ట్గా వచ్చి జూన్ 18వ తేదీ రోడ్డు మీద టెంట్ వేశాను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందో స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు అండి ఆయన. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. మనం ఎక్కడుంటే అక్కడ ప్రభు ఉంటాడు. మీరు ప్రభు దగ్గరికి రావాలి అంటుంది బైబిల్. దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఎవరి దగ్గరికి వచ్చావు? దేవుని దగ్గరికి వచ్చావు. నీ పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు? రమ్మను చూద్దాం. నీ మీద జయముందు వాడు ఎవడనో లేడు. ఇప్పుడు చెబుతున్నాను విను. ఇడిగిడిగో ఈ ఇంటికల్లా ఆయన ఎంత పోరాడాడో దేవునికి వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా అనుకుంటున్నాడు పిచ్చోడు. చివరిలో ఇది అమ్మిన తర్వాత లాస్ట్లో ఒక్క మాట అన్నాడండి. ఇది ఆఫీసులో పాస్టర్ గారు, నేను దేవునికి వ్యతిరేకంగా పోరాడాను, నేను ఆయనకి వ్యతిరేకంగా పోరాడి గెలవలేకపోయాను, చాలా నష్టపోయాను, ఇదే లాస్ట్ ప్రాపర్టీ, 7 కోట్లు అప్పైపోయాను, నన్ను దీవించు పాస్టర్ గారని కాళ్ళ మీద పడ్డాడు ఆ అబ్బాయి కన్నీళ్ళతో. ఆ ఒక బ్యాంకులో ఉంది ఇది, వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాం, అయిపోయింది. 1.5 లక్షలు మేము ఇవ్వాలనుకొని ఆ అబ్బాయి చేతులు పెట్టాను. ఇంకెంతకంటే నేను కూడా నీకేమీ చేయలేను బాబు, ఆ బ్యాంకుకు పోను, ఇది ఎక్స్ట్రా ఇస్తున్నాను నేను నీకు అని చెప్పి 1.5 లక్షలు ఇస్తే కన్నీళ్ళు పెట్టుకొని కృతజ్ఞత కలిగి, నేను ఈ నిర్ణయం కానీ ఫస్ట్ చేసుంటే నేను ఇంత నష్టపోయేవాడిని కాదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ అబ్బాయి గ్రహించాడు కనుక దేవుడు ఆశీర్వదిస్తాడు అతన్ని. స్తోత్రం చెప్పగలరా? ఇలా ఈ స్థలాల్లో కొంతమంది ఉన్నారు. అట్లాగే దేవునికి వ్యతిరేకంగా ఏంది మనకి ఇట్లా పోరాడుతున్నారు అనుకుంటాం, కానీ చివరకు పాపం వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే మనం నిర్దోషులుగా ఉండి దేవుడిని ఆరాధిస్తే. హల్లెలూయా చెప్పగలరా? ఇంకొక మాట చెబుతాను. యోహాను పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యంలో ఒక మాట ఉంది. చూడు త్వరగా, టైం లేదు. ఎవరామా గట్టిగా చదువు. మన ఎడల దేవునికున్న ప్రేమను 4:16 కదా. దేవుడు మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మా, ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. అర్థమైందా? మరలా చదవనా? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిన వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు తన యందు నిలిచి ఉన్నాడు. మనము ప్రేమ కలిగి ఉంటే, అంటే ప్రేమతో నింపబడి ఉంటే, మనము దేవుణ్ణి ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సేవకుల్ని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, అవసరమైతే నీకు కీడు చేసిన వారిని కూడా ప్రేమించాలి. అసలు ప్రేమ అనేటువంటిది నటిస్తే ఊరికి బయటపడింది. అది రియల్ ప్రేమ అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిదంటే అది నష్టపోతుందే తప్ప నష్టము చెయ్యదు. ప్రేమ అనేటువంటిది నష్టపోవచ్చు, తిరిగి నష్టపరచనిదే దేవుని ప్రేమ. స్తోత్రం చెప్పాలి. లోక ప్రేమ ఉందే, ప్రేమిస్తే ప్రాణమిస్తా, కాదంటే ప్రాణం తీస్తా. ఇది ప్రేమ, అది వాంఛ, కోరికది. వాడి కోరిక నెరవేరలేదు, చంపేస్తాడు అవసరమైతే. వాంఛ వేరు, ప్రేమ వేరు. ప్రేమ ఏ హృదయంలో ఉంటుందో, ప్రేమించే మనస్సు ఎవరికి ఉంటుందో వారి పక్షమున దేవుడు ఉంటాడట. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది అంటారు, గబగబా అరిసిన ఆ తల్లి కడుపు నిండా ఒక ముద్ద అన్నం పెట్టిద్దమ్మా. లేదు, ఏముంది ఆమెకే? ప్రేమ, పగ కాదు. ఇప్పుడు నీలో పగ ఉందా, ప్రేమ ఉందా? పగ ఉందా, ప్రేమ ఉందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. పగ ఎవరికి ఉంటుందో వారి పక్షాన దేవుడున్నాడు, సాతానుగా నిల్చుంటాడు పగపడితే. అందుకని ఇప్పుడు నీ శత్రువులను సైతం నేనేమంటానంటే, అంత మనసు మాకు లేదన్నా అని అంటే, సరే ఓ పని చెయ్యి, ప్రేమించలేకపోయినా పగపట్టమాక. ఏమంటావు? కొంచెం తగ్గించుకుందాం మనమే వాక్యాన్ని. మనం అంత చేయలేం ప్రభు, ఇంత చేస్తామని. ఏది ఆ లోతు అన్నట్టు, ప్రభు నేను ఆ పర్వతం ఎక్కలేదు, ఈ ఊరు వెళ్తానన్నట్టు. ప్రభు అంటాడు, ఇంకా నువ్వు అత్యధికమైన మహిమ గల కార్యాలు చూడాలంటే శత్రువుని కూడా ప్రేమించు. శత్రువుని ప్రేమిస్తే వచ్చే ఆశీర్వాదం ఎంత ఉంటుందో తెలుసా? మన దైవజనుడు అంటున్నాడు, ఈ చేత్తో తింటూ ఈ చేత్తో దుమ్ము ఎత్తిపోస్తారట మనుషులు. తినేది మన ఇంట్లోనే, మనం పెట్టిన కంచంలోనే ఇట్లా తింటూ ఈ చేత్తో దుమ్ము ఎత్తిపోసే స్వభావం కలిగిన మనుషులు ఈ లోకంలో ఉన్నారు. అది వాడి స్వభావం. మన స్వభావం ప్రేమించడం. స్తోత్రం చెప్పాలి. అతను అలా మారాడని నేను మారొద్దు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉండాలంటే ఈ ప్రేమను కాపాడుకోవాలి. ఫస్ట్. మూడో విషయాన్ని చెబుతాను నేను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. స్తోత్రం చెప్పి అదే కదా అన్నాడు. అదేనా? 7వ వాక్యం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. స్తోత్రం చెప్పు. మూడో విషయాన్ని గమనించాలి. వాక్యమందు నిలిచి ఉంటే ఆయన మన పక్షమున యుద్ధం చేస్తాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును.
వర్షం రావచ్చు, వరదలు రావచ్చు, తుఫానులు రావచ్చు, ఎన్ని ఇబ్బందులు రావచ్చు, ఇరుకులు రావచ్చు. అది వాక్యపు పునాది మీద కట్టబడింది కనుక అది కూలిపోదు, అది కూలిపోదు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలామంది నీ కుటుంబం వైపు చూసి ఇక అయిపోయారు, ఈ దెబ్బతో వారి పని అయిపోయింది, ఇక నామరూపాలు ఉండరు, ఇక ఈ దెబ్బతో ఊరిడిచిపెట్టి వెళ్ళిపోతారు అనుకుంటారేమో. అర్థమవుతుందా? కంగారు పడమాక. తుఫాను వచ్చింది, తుఫాన్లో ఇల్లు కనపడట్లేదు, చెట్లు కనపడట్లేదు, పెద్ద పెద్ద భవంతులు పడిపోతున్నాయి, కొన్ని కొట్టుకొని పోతున్నాయి. తుఫాను ఎలిసిన తర్వాత చూస్తే ఏ ఇల్లు నిలబడిద్ది అనుకుంటారో అవి ఇసుక మీద ఉన్నాయి, నిలబడి కొట్టుకొని పోవచ్చు, కానీ బండ మీద కట్టబడిన నీ ఇల్లు కూలిపోదు. తుఫాను వలన కొన్ని డ్యామేజెస్ వస్తాయి, కొన్ని క్రాకులు రావచ్చు, కొన్ని పెంకులు లేచిపోవచ్చు, పునాదులు కదలవు. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నీకొచ్చే చిన్న చిన్న నష్టాలు, చిన్న చిన్న డ్యామేజ్ అంతే, నీ కుటుంబాన్ని మాత్రం కదిలించలేరు. ఎందుకంటే నువ్వు ఏ పునాది మీద కట్టబడ్డావు? వాక్యపు పునాది మీద. నీకు తెలుసు తగ్గించుకోవడం, నీకు తెలుసు పరిస్థితులను బట్టి సర్దుకొని పోవడం, నీకు తెలుసు సంతృప్తి కలిగి బ్రతకడం. తృప్తి లేకుండా బ్రతకవు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో పెద్ద పెద్ద బాధలు, నష్టాలు ఎక్కడి నుంచి అవుతున్నాయి? తృప్తి లేని పరిస్థితులు. ఈ అప్పులన్నీ ఎందుకు అవుతున్నాయి అనుకున్నారు? ఈ సంసారాలన్నీ ఎందుకు పోతున్నాయి అనుకున్నారు? తృప్తి లేకపోవడం. అదే పౌలు ఏమన్నాడంటే, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, హీన స్థితిలో ఉండనెరుగుదును, పచ్చడి మెతుకులు తిని బ్రతకగలను, సూపర్ బిర్యానీ తిని కూడా బ్రతక, రెండిట్లో నేల మీద పడుకోగలను, పరుపుల మీద పడుకోగలను, నేను ఎక్కడైనా ఉండడానికి ఇష్టపడుతున్నాను, నేర్చుకున్నాను. హల్లెలూయా చెప్పగలవా? తృప్తి లేనటువంటి వాడినై, తృప్తి లేనటువంటి దానినై నేను వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేను. అప్పుడెందుకు కూలిపోయింది ఇల్లు? అర్థమైందా? హల్లెలూయా చెప్పగలరా? వాక్యం ఎరిగినటువంటి వాడు కలిగిన దానిలో తృప్తి కలిగి ఉంటాడు. అందుకే నా కుటుంబాలు కూలిపోవు, అందుకే నా కుటుంబాలు చెదిరిపోవు. అర్థమవుతుందా? స్తుతి చెప్పండి ఒకసారి. చివరగా ఒక్క మాట చెబుతాను. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. దేవుని యొద్దకు వస్తే ఆయన మన యొద్దకు వస్తానన్నాడు, అంటే ఆయన మన పక్షాన ఉంటాడు. ప్రేమ కలిగి బ్రతికితే ఆ ప్రేమించే వారి పక్షాన దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా? ద్వేషించే వారి పక్షాన కాదు. 3, వాక్యము కొరకు బ్రతికేటువంటి వాడి పక్షాన దేవుడు వారి యందు నిలిచి ఉంటాను అన్నాడు.